ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కూడా మహిళలకు సంబంధించిన చాలా స్కీములు తెచ్చిన మహిళలకే చాలా అందుబాటులో ఉంటున్నాం అనేసి కూడా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఏం చెప్తారు? మరి నువ్వు మహిళలకు అందుబాటులో ఉండేటువంటి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అయితే ఇలా మహిళలకి పెన్షన్స్ ఇవ్వచ్చు కదా, గృహలక్ష్మి సంబంధించినటువంటి ఇవ్వచ్చు కదా, 2500 పెన్షన్ ఇవ్వచ్చు కదా, విద్యార్థినులకు స్కూటీలు చెప్పి ఇస్తా అని చెప్పేసి అన్నారు, వాటిని ఇవ్వచ్చు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు ఇస్తున్నటువంటి తులం బంగారం ఇవ్వచ్చు కదా, కళ్యాణ లక్ష్మి ఇవ్వచ్చు కదా, షాదీ ముబారక్ ఇవ్వచ్చు కదా. ఇవన్నీ మహిళలకు మీరు చేసినటువంటి హామీలే కదా. ఇవన్నీ ఏమి చేయకుండా ఉచిత బస్సు ఇచ్చేసి మహిళలకు మేము ఏదో చేస్తాం, పావుల వడ్డీ రుణాలు చేస్తాం, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీ హయాంలో స్త్రీ నిధిలో అక్రమాలు జరిగినాయి. ఈ స్త్రీ నిధి అక్రమాల పుట్టను బయటికి తీసుకొస్తాం తెలంగాణ జాగృతి తరపున. ఈ స్త్రీ నిధిలో కొన్ని సంవత్సరాలుగా పతకపోయినటువంటి ఒక అధికారి, ఆ అధికారి నీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి కొనసాగింపుగా అవినీతి పరుణ్ణి ఇంకా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలు ఎట్లా కోటీశ్వరం చేస్తాం? స్త్రీ నిధి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా దుర్వినియోగానికి గురవుతున్నాయి. స్త్రీ నిధికి ఇచ్చినటువంటి బిల్లింగ్ ఏదైతే ఉందో ఆ 10 కోట్ల రూపాయల రెనోవేషన్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. చివరకు నాడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో కూడా ఇదే సంబంధించినటువంటి అధికారి, నాబార్డు ద్వారా రిటైర్డ్ అయినటువంటి అధికారి, ఆయనే చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎర్రబెల్లి ట్రస్ట్ లాంటి ట్రస్ట్లకు కూడా ప్రైవేట్ గా కూడా ఫండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇలా 1 కోటి మంది కోటీశ్వరులు ఎట్లా చేయాలి రేవంత్ రెడ్డి?